బిస్మిల్లాబాద్ పౌడర్ చేస్తున్నానండి. దానికోసము ధనియాలు, జీలకర్ర, యాలకులు, మెంతులు, ఎండుమిర్చి, శనగపప్పు, మినపప్పు, తోక మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు, షాజీరా అండ్ స్టోన్ ఫ్లవర్ ఇవన్నీ నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీను అండ్ ఎండుమిరపకాయలు నూనెలో ఫ్రై చేసుకోవాలి. మిగిలిన ఈ 5 ఐటమ్స్ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఓకే, ఇదిగోండి అన్నీ ఫ్రై చేసేసుకున్నాను. ఇవి చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకున్నవన్నీ పొడి కొట్టేసుకోవాలండి. మిక్సీకి వేసి కొట్టేసుకొని ఒక ఎయిర్ టైట్ ప్లాస్టిక్ బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని యూస్ చేసుకోవచ్చండి. ఇదే గరం మసాలా లాగా కూడా మనము యూస్ చేసుకోవచ్చండి. ఓకే, థ్యాంక్ యూ.